ఐపీఎల్లో 38 మ్యాచ్ల తర్వాత ఆరెంజ్ క్యాప్ రేస్ ఆసక్తికరంగా కనిపిస్తోంది. పరుగుల వేటలో కొందరు బ్యాటర్స్ దుమ్మురేపుతున్నారు. నిలకడగా రాణిస్తూ పరుగులు పోటెత్తిస్తున్నారు. ఈ లిస్టులో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్ నికోలస్ పూరన్కు తిరుగు లేకుండా పోయింది. ఇప్పటివరకు 8 మ్యాచ్ల్లో 368 పరుగులు సాధించాడు. 18వ సీజన్లో టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. గుజరాత్ టైటాన్స్ ఆటగాడు సాయి సుదర్శన్ కూడా నిలకడ చూపిస్తున్నాడు. ఆడిన తొలి 7 ఇన్నింగ్స్ల్లో 365 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ముంబై ఇండియన్స్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ కూడా తగ్గేదే లేదంటున్నాడు. పరుగుల రేసులో విరాట్ కోహ్లీని దాటేశాడు. సీజన్లో ఇప్పటివరకు 8 మ్యాచ్ల్లో 333 పరుగులు సాధించాడు. మూడో స్థానంలో సెటిల్ అయ్యాడు. ఈ లిస్టులో కోహ్లీ 4వ స్థానంలో నిలిచాడు. కోహ్లీ 8 ఇన్నింగ్స్ల్లో సాధించిన పరుగులు 322. 7 ఇన్నింగ్స్ల్లో 315 పరుగులతో బట్లర్ 5వ స్థానంలో నిలిచాడు. 307 పరుగులతో యశస్వి జైస్వాల్ 6వ స్థానంలో, 299 పరుగులతో మిచెల్ మార్ష్ 7వ స్థానంలో ఉన్నారు. ఎయిడెన్ మర్క్రమ్ 8 ఇన్నింగ్స్ల్లో 274 పరుగులు కొట్టాడు. 8వ స్థానంలో నిలిచాడు. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ కూడా టాప్ 10లో చోటు దక్కించుకున్నారు. 6 ఇన్నింగ్స్ల్లో రాహుల్ 266, 8 ఇన్నింగ్స్ల్లో శ్రేయస్ అయ్యర్ 263 పరుగులు చేశారు. పర్పుల్ క్యాప్ రేస్ లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ ప్రసిద్ధి కృష్ణ స్వింగ్ మీదున్నాడు. సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా కొనసాగుతున్నాడు. ఆడిన తొలి 7 మ్యాచ్ల్లో 14 వికెట్లు దక్కించుకున్నాడు. రెండో స్థానంలో కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. కుల్దీప్ యాదవ్ 7 మ్యాచ్ల్లో 12 వికెట్లు సొంతం చేసుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ నూర్ అహ్మద్, ఆర్సీబీ బౌలర్ హేజ్ల్వుడ్, లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ కూడా 12 వికెట్ల చొప్పున సాధించారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్ సాయి కిషోర్ 11 వికెట్లు తీశాడు. 6వ స్థానంలో ఉన్నాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్ హర్షదీప్ సింగ్, ముంబై ఇండియన్స్ బౌలర్ హార్దిక్ పాండ్యా, గుజరాత్ టైటాన్స్ బౌలర్ మహమ్మద్ సిరాజ్, చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ ఖలీల్ అహ్మద్ కూడా 11 వికెట్ల చొప్పున తీశారు. వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, కృణాల్ పాండ్యా, మిచెల్ స్టార్క్ 10 వికెట్ల చొప్పున సాధించారు. ఇక సీజన్ లో 38 మ్యాచ్ల వరకు లెక్కలు చూస్తే సీజన్ లో 655 సిక్స్లు, 1140 ఫోర్లు నమోదయ్యాయి.